హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ వీడియో అనేది కిడ్స్ ఉన్న ప్రతి మదర్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. జనరల్గా ప్రతి మదర్కి తమ కిడ్స్ అనేది చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు కదా. అట్లాంటి వారికి అయితే కొంతమంది పిల్లలు ఎంత తిన్నా కానీ చాలా బక్కగా సన్నగా అయితే ఉంటారు కదా. మనం బయట ఎవరైనా పిల్లల్ని కొంచెం చెబ్బిగా లడ్డుగా చూసినప్పుడైతే మన పిల్లలు ఎందుకు ఇట్లా సన్నగా ఉన్నారని అని అయితే ప్రతి మదర్కి అయితే అనిపిస్తుంది కదా. వాళ్ళు ఎంత తిన్నా కానీ సన్నగానే ఉంటారు. కానీ అట్లాంటప్పుడు అయితే మనం వాళ్ళకి కొంచెం అయితే మదర్ కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి మదరు వాళ్ళకి మనం పొట్ట నిండేటట్టు అయితే పెట్టకూడదు, కడుపు నిండేటట్టు పెట్టాలి ఫుడ్ ఏదైనా. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే పొట్ట నిండేలా అంటే వాళ్ళు ఏది పడితే అది తిన్నా కానీ వాళ్ళకి పొట్ట అయితే ఫిల్ అయిపోతుంది. అలా పెట్టకూడదండి మదర్ అనేవాళ్ళు. కానీ ఎలా పెట్టాలంటే కడుపు నిండేలా పెట్టాలి. అంటే కడుపు నిండేలా పెట్టడం అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది, అంటే అన్ని ప్రోటీన్స్ ఫైబర్స్ అన్నీ మనకి కరెక్ట్గా డే మొత్తం కరెక్ట్గా ప్రోటీన్స్ అవన్నీ వెళ్తున్నాయా లేదా అవన్నీ చూసుకుని అయితే మనం వాళ్ళకి డైలీ రెగ్యులర్గా ఫుడ్ అనేది ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మంచి హెల్తీగా అనేది గ్రో అవుతారండి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ కొటేషన్ అనేది ఒక నావల్లో అయితే చూశానండి, ఎక్కడో కానీ గుర్తులేదు కరెక్ట్గా. అది పొట్ట నిండేలా కాకుండా పిల్లలకి మనం కడుపు నిండేలా ప్రోటీన్ ఫుడ్ అనేది అందివ్వాలి. అప్పుడే వాళ్ళు చాలా హెల్తీగా అనేది గ్రో అవుతారు. నేను 3 కిడ్స్ ఉన్న మదర్గా నేనైతే ఈ విషయం అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పటికి స్టిల్ ఇప్పటికి కూడా నేను మా పిల్లలకి ఒక బాబుకి 4 ఇయర్స్, ఒక పాపకి 7 ఇయర్స్, ఇంకా పెద్ద పాపకి 10 ఇయర్స్. నేను ఇప్పటికి కూడా వాళ్ళకి ఫుడ్ 10 డేస్కి ఒకసారి అయితే పెడుతూ ఉంటానండి. ఆ ఫుడ్డే మీతో అయితే షేర్ చేస్తున్నాను. అది దాల్ కిచిడి అండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు వీడియోలో మీకైతే చూపించేస్తాను. ఈ వెజిటబుల్ దాల్ కిచిడి ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే నేను ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నానండి. లైక్ బీన్స్, క్యారెట్, స్వీట్ పొటాటో, నెక్స్ట్ వచ్చేసి ఆలు. ఇంక ఈ వెజిటబుల్స్ అన్నిటిని చక్కగా పీల్ అవుట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని అయితే పచ్చి బీన్స్ అయితే తీసేసుకొని వాటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే చోక్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నిటిని పీసెస్ కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులో మెయిన్గా మన స్వీట్ పొటాటో అనేది పిల్లలు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి. ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నిటిని కంపల్సరీ అయితే వేయాలండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇందులో మనం బ్రోకలీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆ బ్రోకలీ కూడా పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. అందులో ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. బ్రోకలీ కూడా ఇంకా ఉంటే యాడ్ చేసేసుకోండి. ఇంక పీసెస్ కింద కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్ యాడ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేసుకొని అంతా మంచిగా 3 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం కిచిడి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇందులో నేనైతే ఆయిల్ యాడ్ చేశాను. మీరు ఇక్కడ గీ ఉంటే గీ యాడ్ చేసేసుకోండి. పిల్లలకి మనం ఏ రెసిపీ చేసేటప్పుడైనా గీ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఆ రెసిపీకి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది నెయ్యి అనేది. ఇంకా నెక్స్ట్ అందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకోండి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల డైజెస్ట్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి తొందరగా డైజెస్ట్ అయితే అవుతుంది. ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా నెక్స్ట్ అందులోనే మనం చాప్ చేసి పెట్టేసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి అన్నీ. వేసేసుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ పీసెస్ అనేవి తొందరగా కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మంచిగా తిప్పేసుకోండి. ఇవి ఒక 30-40% కుక్ అయితే సరిపోతుందండి. కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఈ పచ్చి బీన్స్ కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా ఒక 5-10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. ఇంకా ఇవి మొత్తం ఈ మనం వేస్ట్ అయినటువంటి వెజిటేబుల్స్ అన్నిటి కూడా ఒక 50% కుక్ అవుతే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి. పసుపు యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టయితే ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఇంకా ఇప్పుడు చూడండి మొత్తం అయితే కుక్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నటువంటి బియ్యం, పెసరపప్పు ఇవి ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకొని ఇంకా ఈ బియ్యం కూడా అందులో వెజిటేబుల్స్లో మంచిగా మిక్స్ అయ్యేటట్టయితే ఆ ఫ్లేవర్లు అంతా మిక్స్ అయ్యేటట్టయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇందులో మనం వాటర్ తగ్గట్టు కన్సిస్టెన్సీ అయితే చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇది మనకి రెసిపీ అనేది మరి గట్టిగా అవ్వద్దు, అలా అని చెప్పి మరీ లూజ్గా అవ్వద్దు. పిల్లలు తినడానికైతే మంచిగా కొంచెం లూజ్గా ఉంటేనే వాళ్ళకి, అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటేనే కొంచెం వాళ్ళు మింగడానికి ఈజీగా అయితే ఉంటుంది. అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ తీసేస్తే చూడండి కొంచెం అయితే వాటర్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక స్మాషర్ సహాయంతో కుక్ అయిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ. రైస్ కూడా కుక్ అయిపోయింది. ఒక స్మాషర్ తీసేసుకొని మంచిగా అయితే ఇంకా మీరు మెదిపేసుకోవాలి. చూడండి మరి అంత గట్టిగా లేదు రెసిపీ, మరి అంత లూజ్గా కూడా లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఇంకా ఈజీగా మనకు వెజిటేబుల్ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక 8 మంత్స్, 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చండి. అంత హెల్త్కి చాలా మంచిది ఇది. ఇది వీక్లీ వన్స్ అయినా 10 డేస్కి ఒకసారైనా పిల్లలకి పెట్టండి.
ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రమే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం బూస్ట్ అనేది వస్తుందండి. ఇంకా మంచి వీడియోస్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడానికి నాకైతే వీలుగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే రీసెంట్గా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం గ్రో అవ్వాలంటే మీ హెల్ప్ అయితే కావాలండి. ప్లీజ్ ఇది ఎంతో కొంత మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. ఆ కిడ్స్ ఉన్న ప్రతి మదర్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ఫుల్ అయితే అవుతుంది కదా. అలానే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.